హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. వడియాలు తెల్లగా మల్లె పువ్వులాగా, అంతేకాదు మనకి రిస్క్ లేకుండా, ఉడకబెట్టే పని లేకుండా వడియాలు ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటినైతే ముందు ఒకసారి మనం కడిగేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మనం నైట్ మొత్తం నానబెట్టాలి. ఈ వడియాలు చేయాలంటే మన ప్రాసెస్ నైటే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా నైట్ నానబెట్టిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ వరకు సగ్గుబియ్యం ఎలా నానినాయో చూద్దాం. చూడండి, చాలా బాగా, అందులో ఇది పెద్ద సగ్గుబియ్యం. పట్టుకుంటే చాలు మెత్తగా పిండిలాగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. దీన్ని కొద్ది కొద్దిగా మనం మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరం అనుకుంటే మనం కొద్దిగా ఒక వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాం. దీనికైతే ఎక్కువ వాటర్ పట్టవు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి మనకి వాటర్లో నానినాయి కాబట్టి. చూడండి పిండి ఎంత బాగుంటుందో తెల్లగా. మనకి బియ్యం పిండి వడియాల కన్నా కూడా సగ్గుబియ్యం వడియాలు బాగా తెల్లగా వస్తాయి. అలాగే మిగిలిన సగ్గుబియ్యం మొత్తం కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసేసి ఇంకా అంతా ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని అదే సగ్గుబియ్యం నానబెట్టుకున్న గిన్నెలోకి నేను ఒక 3 గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలి. మనకి మిక్సీ పట్టిన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ వడియాల టేస్ట్ కోసం ఇక్కడ మిర్చి తీసుకున్నాను. మిర్చి వచ్చేసి ఒక 6 అయితే సరిపోతుంది. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీరా, దాంతోపాటు అల్లం పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఈ మొత్తం కూడా టేస్ట్ కోసం. ఇక్కడ మిర్చి నేను కచ్చాపచ్చా దంచట్లేదు, ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటీ కొద్దిగా ఉంది కాబట్టి. ఇప్పుడు వడియాల పిండి కలుపుకుందాం. ముందుగా కట్ చేసిన ఈ పచ్చిమిరపకాయ మొత్తం ఈ వడియాల పిండిలో వేసేసుకొని ఆ తర్వాత ఇందులో అల్లం పేస్ట్, దాంతోపాటు జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం. మనకి ఇప్పుడు వడియాల పిండి రెడీ అవుతుంది. ఈ పిండికి మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మరోపక్క వాటర్ మరుగుతున్నాయి. అయితే ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. మీరు సాల్ట్ అన్న వేసుకోండి, కల్లుప్పు అయినా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కల్లుప్పు ఇందులో కరిగిపోతుంది. దాంతోపాటు ఈ వాటర్ మరిగిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం దీన్ని సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. మరిగిన తర్వాతే మనం వడియాల పిండిలో కలుపుకోవాలి. మనకి వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడియాల పిండిలో
మనం వేడి చేసుకున్న వాటర్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి జావలాగా రెడీ అవుతుంది. ఇంకా మనం ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. దానికోసం నేను ఒక క్లాత్ తీసుకొని పరుచుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న ఐలాండ్ మీదే వేసేస్తున్నాను. నేను ఈ వడియాలు బయట పెట్టడం లేదు, అందుకోసమే ఇక్కడ నేను వాటర్ క్వాంటిటీ కూడా తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా కలిసిన వాటిని ఇక మనం వడియాలుగా పెట్టేసుకుందాం. నేను ఫస్ట్ అయితే గరిటెతో పెడుతున్నాను, కాకపోతే షేప్ కరెక్ట్గా రాలేదన్న వాళ్ళకి చిన్న టెక్నిక్ అనమాట, చూపిస్తాను చూడండి. నాకైతే గరిటెతో సరిగ్గా కొద్దిగా రావట్లేదు, ఎందుకంటే ఇది ఐలాండ్ ఫ్లాట్గా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే వేసినప్పుడు అటు ఇటు అయిపోతుంది. అందుకోసమే నేను ఇక్కడ గాజులు యూస్ చేస్తున్నాను. షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మాత్రం అందరికీ ఇది ఒక మంచి టెక్నిక్. చాలా ఈజీగా ఉంటుంది, అంతేకాదు మనకు వడియాలన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి. మనం చేసిన పని కరెక్ట్గా ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకోసమే ఇలా గాజులతో ట్రై చేయండి, మీ వడియాలు షేప్ చాలా బాగుంటుంది. కానీ వడియాలు ఎండిన తర్వాత మాత్రం వంకర అటు ఇటు అయిపోతాయి. పెట్టినట్టు మాత్రం ఉండవు, ఎండిపోయిన తర్వాత అవి చిన్నగా ఇట్లా ఇట్లా ఉంటాయి. ఇప్పుడు అదే గాజులు తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాటిలో కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మీ గాజుని బట్టి సైజు వస్తుంది. నేను మొత్తం కూడా ఇలా గాజులతోనే పెట్టేశాను. ఇప్పుడు మన వడియాలన్నీ కూడా పెట్టేశాను. చూడండి, అన్నీ ఒకే షేప్లో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఈ వడియాలు నెరుపుకునే పని లేదు, ఏం లేదండి. చక్కగా మనం గరిటెతో ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను ఈ వడియాలు ఇంట్లోనే పెట్టాను కాబట్టి ఇంకా వీటిని 2 days వరకు ఇంకా కదిలించను. ఇవి ఆరిపోయిన తర్వాత 1 day మాత్రం వీటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటాను. అప్పుడు చక్కగా ఎండిపోతే, అంతేకాదు మనం 1 year మొత్తం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఎండలో పెట్టుకునే ఛాన్స్ ఉందనుకుంటే మాత్రం ఫస్ట్ స్టార్టింగే వీటిని ఎండలో పెట్టేసుకుంటే 2 daysలో ఖచ్చితంగా 2 daysలో ఇవి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు వడియాలు వేపుకొని చూద్దాం. కానీ ఈ వడియాలు మాత్రం ఈ వడియాలు కాదండి, ఇవి బియ్యపిండి వడియాలు. ఇప్పుడు చేసే వడియాలు సగ్గుబియ్యం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి మాత్రం ముందు రోజు చేసిన బియ్యపిండితో చేసిన వడియాలు. ఇవి కూడా చాలా మల్లెపూల్లాగా తెల్లగా చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. నాకు మాత్రం వడియాలు బాగా వచ్చినాయి. వీటిని పర్ఫెక్ట్ కొలతలతో అనే వీడియోలో ఉంది. వీటికి మాత్రం బియ్యపిండికి 1 గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ వేసి పాతకాలం నాటి కొలతలతో చక్కగా చేసాము. చూడండి ఈ వీడియో. మీకు వడియాలు ఇలా తెల్లగా మల్లెపూలాగా, అంతేకాదు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.